హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో సంక్రాంతికి మా గోదావరిలో స్పెషల్ పాకుండల్ని చేయడం చూపిస్తున్నాను. ఈ పాకుండల్ని ఒక్కరైనా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. అదే అరిసెలైనా కొబ్బరి బూరెలైనా చేయటానికి ఇద్దరు ఉండవలసిందే. ఈ పాకుండల్ని చిన్న చిన్న టిప్స్తో కొత్తవారైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి 3 కేజీల బియ్యం అండి. అయితే ఎప్పుడూ కూడా 3 కేజీల బియ్యంతో చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక పావు కేజీ బియ్యాన్ని ఎగస్ట్రా వేసుకోవాలి. ఇవి రేషన్ బియ్యం అండి. కొత్త బియ్యం తీసుకోవాలి. కొత్త బియ్యం జిగురుగా ఉంటాయి కాబట్టి అప్పుడే పాకుండలైనా అరిసెలైనా కొబ్బరి బూరెలైనా చాలా బాగా వస్తాయి. పాకుండలు ఎక్కువగా పగుళ్ళు కూడా రావు. ఈ బియ్యాన్ని 18 గంటలు తక్కువ కాకుండా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టిన దగ్గర నుండి కనీసం 2-3 సార్లు అయినా మధ్య మధ్యలో కడిగి నీళ్ళని మార్చుకోవాలి. లేకపోతే బియ్యం వాసన వస్తాయి. నేనైతే 24 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టాను. వీటిని 2-3 సార్లు కడిగి బియ్యాన్ని స్ట్రైనర్లో వేసి ఒక 10 నిమిషాలు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టి పిండిని మిల్లాడించుకోవాలి. అంతలో స్టవ్పై ప్యాన్లో 100 గ్రాముల వరకు నువ్వుల్ని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు ఇలా కలర్ మారి చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన నువ్వులను వేరొక ప్లేట్లోకి తీసి మళ్ళీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1.5 కొబ్బరికాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. 3 కేజీల బియ్యానికి ఒక కొబ్బరికాయ ఇంకొక సగం చెక్క వేసుకోవాలి. ముదిరిన కొబ్బరికాయనే వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ముక్కలను వేయించుకోవాలి. పాకుండలు తినేటప్పుడు కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయండి. ఇందులో ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి ముక్కల్నే వేసుకోవాలి. సో ఇలా వేగిన కొబ్బరి ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే ఉంచితే ముక్కలు మాడిపోతాయి. ఇలా మిల్లు ఆడిన పిండిని చల్లించుకోవాలి. అరిసెలకైనా పాకుండలకైనా తప్పకుండా పిండిని చల్లించుకోవాలి. ఇలా వచ్చిన మొరాన్ని తీసేసుకోవాలి. ఇలా పాకుండలకైనా అరిసెలకైనా పిండి మెత్తగా ఉండాలి. ఇలా జల్లించిన పిండిని తడి ఆరిపోకుండా నొక్కుకోవాలి. ఇలానే చల్లించిన పిండిని అంతా కూడా నొక్కుకోవాలి. అదే తక్కువ బియ్యంతో అయితే ఇంట్లోనే మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చండి. స్టవ్పై గిన్నెలో బెల్లం వేసి పాకం పట్టుకుందాము. ఇది 2.25 కేజీల బెల్లం అండి. అంటే కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. మొత్తం 3 కేజీల బియ్యానికి 2.25 కేజీ బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా ముక్కల కింద కొట్టిన బెల్లాన్ని గిన్నెలో వేసి ఒక పెద్ద గ్లాస్తో కొద్దిగా తగ్గించి నీళ్ళని వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ బెల్లం పాకాన్ని పట్టుకోవాలి. ఇలా బెల్లం పాకం ఉడుకుతున్నప్పుడు ప్లేట్లో నీళ్ళని తీసుకొని బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఉండపాకం రావాలండి. ఇంకా పాకం రాలేదు, ఇంకొద్దిగా పాకం రావాలి. మళ్ళీ ఒకసారి పాకాన్ని నీళ్ళల్లో వేసి చెక్ చేసుకుందాము. ఇలా పాకం ఇలా ఎటు తిప్పితే అటు తిరిగే ఉండపాకంలా రావాలి. ఇలా చెక్ చేసే టైంలో పాకం ఇంకొద్దిగా ముదురుతుంది. కాబట్టి వేయించిన నువ్వులను కొబ్బరి ముక్కలను వేసి క్రష్ చేసిన 10 యాలకులను కూడా వేసి కలిపి స్టవ్ను ఆపి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని చల్లినట్టుగా వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఎక్కువ పిండి అయితే పిండిని కలపడానికి ఇద్దరు ఉండాలి. అదే 1 కేజీ అర కేజీ చేస్తున్నట్లయితే ఒక్కరైనా సరే పిండిని వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఒక్కసారే పిండిని వేయకండి. ఇలానే కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలానే మొత్తం పిండిని వేసి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసి కలిపిన తర్వాత లాస్ట్గా పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయాలి. చలిమిడి చల్లారే కొద్దీ గట్టిగా అవుతుంది. 10 నిమిషాల తర్వాత ప్లేట్ మీద
కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసి మనకి కావలసిన సైజులో ఉండల్ని చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా జారుతున్నట్లుగా ఉంటాయి. చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి. వేడెక్కిన ఆయిల్లో చేసిన ఉండల్ని మళ్ళీ ఒకసారి రౌండ్గా నొక్కుంటూ వేసుకోవాలి. బాగా ఎక్కువగా వేయకూడదు. కొన్ని వేసుకుంటూ మీడియం హీట్లోనే వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. వేగే వాటిని గారెల పుల్లతో స్లోగా కదుపుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసేయాలి. తీసేటప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయి. తీసిన తర్వాత పాకుండలు గట్టిపడతాయి. చూస్తున్నారు కదా, పాకుండలు లైట్గా పగిలి చాలా బాగా వచ్చాయి కదా. హీట్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి. ఇలా పెద్ద కడాయి పెట్టినప్పుడు ఒక పక్కన వేగుతున్నా ఇంకొక పక్కన చేసిన వాటిని వేసుకోవచ్చు. అప్పుడు పాకుండలు వేగేటప్పుడు హీట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. లేకపోతే పాకుండల్ని ఒక బ్యాచ్ అయ్యాక ఇంకొక బ్యాచ్ని వేసుకుంటూ వేయించుకోండి. సో ఇలానే మిగిలినవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇంతేనండి, పాకుండలు రెడీ. బాగా పగిలిపోకుండా పాకుండలు బాగా వచ్చాయి కదా. రేషన్ రైస్ వాడితే పాకుండలైనా సరే అరిసెలైనా సరే బాగా వస్తాయి. పాకుండలు నిల్వ ఆగే కొద్దీ చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ పండక్కి పాకుండలు ట్రై చేయాలనుకుంటే కొత్తవారైనా సరే ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు అరిసెలు కొబ్బరి బూరెల రెసిపీ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.